జార్ఖండ్ లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. జార్ఖండ్ రాష్ట్రంలో 15 జిల్లాల 43 అసెంబ్లీ నియోజకవర్గాలు జరుగుతున్నాయి. మొత్తంగా 683 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. తొలి దశ ఎన్నికల్లో జార్ఖండ్ లో 1.37 కోట్ల మంది తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. నేడు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న వారిలో మాజీ సీఎం చంపై సోరెన్, కాంగ్రెస్ నేత బన్నా గుప్తా, రాజ్యసభ సభ్యుడు మహువా మజీ, మాజీ సీఎం మధు కోడా భార్య గీతా కోడా, మాజీ సీఎం రఘుబర్ దాస్ కోడలు పూర్ణిమా దాస్ కూడా ఉన్నారు. జార్ఖండ్ ఎన్నికలతో పాటుగా దేశం మొత్తం ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న కేరళలో వాయనాడు లోక్సభ స్థానానికి కూడా పోలింగ్ జరగబోతోంది. ఇందులో కాంగ్రెస్ తరపున ప్రియాంక గాంధీ వాద్రా పోటీ పడుతున్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తన ఎంపీ స్థానానికి రాజీనామా చేయడంతో ఉప ఎన్నికలు వచ్చాయి. దేశవ్యాప్తంగా 33 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను ఉప ఎన్నికలు జరగబోతున్నాయి. సిక్కింలో 2 నియోజకవర్గాలను సిక్కిం క్రాంతికారి మోర్చా ఏకాగ్రీవంగా గెలుచుకుంది. దీంతో 31 చోట్ల పోలింగ్ కొనసాగుతోంది. జార్ఖండ్ లో రెండవ దశ పోలింగ్ ఈ నెల 20న 38 నియోజకవర్గాల్లో జరగబోతోంది. నవంబర్ 23న ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపట్టనున్నారు. అసెంబ్లీ ఎన్నికల ప్రకటన వెలువడినప్పటి నుంచి రాష్ట్రంలో వివిధ ప్రాంతాల నుంచి 179 కోట్ల రూపాయల విలువైన అక్రమ సామాగ్రి, నగదును స్వాధీనం చేసుకున్నట్లు జార్ఖండ్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీస్ కె రవికుమార్ తెలియజేశారు. మోడల్ ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించినందుకు గాను 54 ఎఫ్ఐఆర్లు నమోదు చేసినట్లుగా కూడా వివరాలు వెల్లడించారు. ఇక ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఎన్నికలు నిర్వహించేందుకు ఆయా ప్రాంతాలలో 200 కంపెనీలకు పైగా భద్రతా బలగాలను మోహరింపచేశారు. 31 నియోజకవర్గాల్లో 950 సున్నితమైన బూత్లలో పోలింగ్ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు, కొన్ని చోట్ల సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది.